నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. సాయికృష్ణ కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు రాధారంగ మిత్రమండలి చైర్మన్ ఆశాకిరణ్ గారు. మేడం నమస్తే. యాక్చువల్గా మొత్తం ఫ్యామిలీ అంతా కూడా రాధారంగ మిత్రమండలి సభ్యులే, వాళ్ళు కూడా ఉన్నత ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ లాంటి వాళ్ళే, మీకు అందరూ ఎప్పటి నుంచో పరిచయం ఉన్నవాళ్ళే. సో ఆ కుటుంబంలో ఈ ఘటన జరగడం, ఇది పెద్ద ఇష్యూ అవ్వడం, స్టేట్ లెవెల్లో ఇష్యూ అయిపోవడం జరిగింది కదండి. వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడారు, ఏమన్నారు? ఇవాళ విజయలక్ష్మి గారి కలవటం జరిగిందండి. మొత్తం ముళ్ళపూడి ఫ్యామిలీ అంతా మా రాధారంగ మిత్రమండలి సభ్యులు. ఇప్పుడు కాదు, నాన్నగారు ఉన్నప్పటి నుంచి ఫుల్ సపోర్ట్ సిస్టమ్ కింద ఉన్నారు. ఆయన చనిపోయిన తర్వాత కూడా రాధారంగ మిత్రమండలిలో ఉండి ఆర్గనైజేషన్ ముందు తీసుకెళ్లారు. సో నేను వాళ్ళు వచ్చింది ఏంటి అని అంటే, ఒక తల్లిని పరామర్శించడానికి వచ్చాను అంటున్నారు. గాదేశాయి క్రిమినల్ అని అంటున్నారు. అది మన జ్యుడిషియల్ సిస్టమ్ అనేది డిసైడ్ చేయాలి. కానీ ఒక సిఐ తీసుకెళ్ళి లాకెట్ చేసి నేను న్యాయం చేశాను అంటాం, అది కరెక్ట్ కాదు. దానికి ఒక జ్యుడిషియల్ సిస్టమ్ ఉంది. మీరు ప్రజెంట్ చేయండి, మీరు అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులో ప్రజెంట్ చేయండి, కోర్టు అనేది డిసైడ్ చేస్తుంది. పెట్టిన కేసుల్లో కూడా కోర్టు డిసైడ్ చేసిందో తన క్రిమినల్లో కాదనేది డిసైడ్ అవుతుంది. ఇప్పుడు దాకా పెట్టినవన్నీ ఏది వర్డిక్ట్ ఇచ్చిన కేసెస్ కాదు. అలా అని చెప్పి నేను సపోర్ట్ చేయట్లా. నేను సపోర్ట్ చేసేది ఏంటంటే ముళ్ళపూడి నాగేశ్వరరావు గారి ఫ్యామిలీని సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు రాధారంగ మిత్రమండలి సభ్యులు, వాళ్ళు నా ఫ్యామిలీ, నేను కూడా వాళ్ళ ఫ్యామిలీ. ఎందుకంటే రాధారంగ మిత్రమండలి ఒక ఫ్యామిలీ, అందరం కలిపి ఒక ఫ్యామిలీ మెంబర్స్ కింద ఉంటాము. సో వాళ్ళ ఫ్యామిలీ ఈ పిల్లాడు మాయమైన తర్వాత వాళ్ళు పడిన కష్టాలు లాస్ట్ 10 days నుంచి మాకు తెలుసు, ఎన్ని కష్టాలు పడ్డారు. ఎందుకంటే ఆర్గనైజేషన్ పరంగా మేమే వెనక నుంచి సపోర్ట్ సిస్టమ్ ఇస్తున్నాము. ఆ సపోర్ట్ సిస్టమ్ మూలంగా విట్నెస్లు కానీ ఏదైనా సాక్ష్యాలు కానీ ఆయన ఇచ్చేసుకోగలిగారు. కానీ ఇవాళ వచ్చి ఈ కేసు అనేది ఒక కులపరంగానూ లేకపోతే ఒక పార్టీ పరంగానూ ట్విస్ట్ చేస్తున్నారు. దయచేసి దీన్ని రంగు పొలవద్దని చెప్తున్నాము క్లియర్గా. ఎందుకనంటే ఇది ఒక కులానికి సంబంధించింది కాదు, ఒక పార్టీకి సంబంధించింది కాదు. జరిగింది హ్యూమన్ రైట్స్ వయలేషన్. దానికి అందరూ వాయిస్ ఇచ్చారు. అందరికంటే ముందు రాధారంగ మిత్రమండలి మీడియా పరంగా వాయిస్ ఇవ్వకపోయినా వెనక బ్యాక్గ్రౌండ్లో ఉండి మొత్తం మేము సపోర్ట్ సిస్టమ్ ఇచ్చాము. ఆ సపోర్ట్ సిస్టమ్ మూలంగానే వాళ్ళు ఇక్కడ వరకు వచ్చింది. విట్నెస్లు కానీ లేకపోతే ఏమైనా సాక్ష్యాలు కానీ ఇక్కడ వరకు వచ్చింది. సో దయచేసి దాన్ని వేరే రూపంలో తీసుకెళ్ళకండి. ఇదే విషయాన్ని నాగేశ్వరరావు గారు కానీ వాళ్ళ తల్లి సాయికృష్ణ తల్లి కానీ అదే అన్నారండి. అంటే రాధారంగ మిత్రమండలి తప్ప అంటే మాకు ఏ మీడియా కూడా పెద్దగా సపోర్ట్ లేదని మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. ఏ పార్టీ కూడా సపోర్ట్ లేదు అంటున్నారు. రీజన్ ఏంటంటే సాయికృష్ణ అనే అతను రౌడీ షీట్ ఉంది, సో దీన్ని వెనకేసుకొస్తున్నారు. బట్ మీరు ఇట్లా దూరంగా పెట్టకుండా, అంటే సాయికృష్ణ రౌడీ షీట్ ఉందనో అట్లా రాకుండా మొదటి నుంచి సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు కదండి. సో ఇప్పుడు ఫైనల్గా సిఏ నాగర ఆరోపణల మీద చేస్తున్న సిఏ నాగర హత్యాయత్నం కూడా కేసు నమోదైంది. సో మీరేం మాట్లాడారు? ఓన్లీ ఆ స్టేషన్ వరకు మొత్తం చేయాలి, అందరికీ పని చేయాలి అనేది వాళ్ళు చెప్తున్నారు. బట్ నాగరాజ్కి మీద మాత్రం ప్రస్తుతానికి నమోదైంది కేసు. సో ఈ డిలే అవ్వడానికి కారణం ఏమనుకుంటున్నారు? మీరేమో అబ్జర్వ్ చేశారు రాధారంగ మిత్రమండలి తరఫు నుంచి? డిలే అవ్వడానికి ఏముందండి, గవర్నమెంట్ ప్రెషర్ ఉంటుంది వాళ్ళ మీద. లేకపోతే సిఏ కాబట్టి వాళ్ళు సిస్టమ్ని ప్రొటెక్ట్ చేసుకోవటానికని చూడొచ్చు. సో వెనక నుంచి ఏం జరుగుతుంది అనేది మాకు అంత ఐడియా లేదు. కాకపోతే నాగేశ్వరరావు గారి ఫ్యామిలీ మీద చాలా ప్రెషర్ ఉంది, కేసుని కాంప్రమైజ్ అవ్వాలని చెప్పి ఇవన్నీ ఉంది. అవన్నీ దాటి కూడా మొత్తం విట్నెసెస్ అన్నీ వీళ్ళు మొత్తం ఇచ్చేసుకుని ముందుకెళ్ళారు. ఆయన నాగరాజు గారి వెనక ఏమి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది నేను ఐ కాంట్ కామెంట్ ఆన్ దట్ అండి. 29కి హెబియస్ కార్పస్ మన హైకోర్టులో ఉంది మేడం. బట్ 29కి వెళ్ళే తీసుకురాకపోతే సాయికృష్ణని, ఆ తర్వాత మీ యాక్షన్ ఎలా ఉండబోతుంది రాధారంగ మిత్రమండలి తరఫు నుంచి? 29th వాయిదా పడిందండి, కోర్టు వాయిదాలో సరైన ఇది లేకపోతే తర్వాత యాక్షన్ అనేది మేము ప్రెస్ మీట్ పెట్టి ఏంటనేది మేము చెప్తాం. ప్రస్తుతానికి మాత్రం నాగేశ్వరరావు గారి ఫ్యామిలీ, ముళ్ళపూడి నాగేశ్వరరావు గారి ఫ్యామిలీ 29th వరకు ఆగి చూద్దామని అన్నారు. వాళ్ళకి కావాల్సింది ఆయన సస్పెన్షన్, ఆయన మీద ఎఫ్ఐఆర్ ప్రస్తుతం జరిగింది. దానికోసమే లాస్ట్ 10 days నుంచి ఫైట్ చేస్తున్నారు. ఆయన సస్పెండ్ చేయమని, ఆయన మీద ఎఫ్ఐఆర్ పెట్టమని చెప్పి లాస్ట్ 10 days నుంచి పాపం వాళ్ళ ఫ్యామిలీ కానీ ఎవరైనా కానీ ఫైట్ చేస్తున్నారు. కానీ అది చేయలేదు. కానీ రీసెంట్గా ఈ ప్రెస్ ఇన్వాల్వ్మెంట్ మూలంగా, ఇది న్యూస్ సంచలనాత్మకం అవటం మూలంగా వెంటనే సస్పెండ్ చేయడం జరిగింది, ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఏంటనేది ఆ సాక్ష్యాలు, వీళ్ళు పెట్టిన సాక్ష్యాలు లేకపోతే ఇన్వెస్టిగేషన్ ద్వారా వచ్చిన సాక్ష్యాలు కోర్టులో ప్రజెంట్ చేసిన తర్వాత ఏంటనేది 29 తర్వాత
వాళ్ళ ఫ్యామిలీని కన్సల్ట్ చేసి నెక్స్ట్ మూవ్ అనేది మేము అప్పుడు చెప్తామండి. ఇవాళ ఈ కేసు సంబంధించి నాగరాజ్ గారి మీద ఎస్పీ క్యాడర్ పోలీస్ ఆఫీసర్ వచ్చి ఎంక్వైరీ పెట్టారు. మాకు కావాల్సింది అది కాదు, జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలి. ఎందుకనంటే జ్యుడిషియల్ ఎంక్వైరీలోనే కరెక్ట్గా ఈ కేసు సంబంధించిన సాక్ష్యాలు కానీ ఏదన్నా కానీ బయటకు వస్తాయి. సో మా రిక్వెస్ట్ ఏంటంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ కూర్చోపెట్టండి, సిట్టింగ్ జడ్జితో జ్యుడిషియల్ ఎంక్వైరీ కూర్చోపెట్టండి అని చెప్పి మా తరఫు నుంచి రాధారంగ మిత్రమండలి నుంచి మా రిక్వెస్ట్. ఇది చెప్తున్నారు ఆశా గారు. మొత్తం మీద అయితే ఖచ్చితంగా అండగా ఉంటాము. ఈ కుటుంబం కూడా మా కుటుంబమే, రాధారంగ మిత్రమండలి ఉన్న ప్రతి కుటుంబం కూడా మా కుటుంబమే. కాబట్టి ఖచ్చితంగా ఎవరికి ఏం జరిగినా కూడా మేము అండగా ఉంటామని చెప్తున్నారు. ఈ ఒక్క రోజుతో కాదు, రేపొద్దున హేబియస్ కార్పస్ పిటిషన్ 29 వస్తుంది కాబట్టి హీరింగ్ తర్వాత అయినా కూడా ఖచ్చితంగా చిట్ట చివరి వరకు కూడా అండగా ఉంటాము. అండగా ఉండాల్సిన బాధ్యత మా మీద ఉండేది అనేది వంగవీటి ఆశా చెప్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ, కృష్ణలంక నుంచి.